ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 19 డిసెంబర్ 19వ తేదీన చివరి అమావాస్య వచ్చింది. అంటే ఈ అమావాస్యతో ఈ 2025 సంవత్సరం పూర్తయిపోతుంది అని అర్థం అన్నమాట. అలాగే ఈ అమావాస్య శుక్రవారం వచ్చింది. అమ్మవారికి ఇష్టమైన రోజు. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఇంటి గుమ్మానికి ఈ మూట కడితే చాలు లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. మన జ్యోతిష శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ అమావాస్యకి. కాబట్టి ఇంటి నిర్మాణ విషయంలో వాస్తు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఇంటి సింహద్వారాన్ని అదృష్ట ద్వారంగా పరిగణిస్తారు. ఎందుకంటే మన ఇంటి గుమ్మం ద్వారానే దేవతలు మన ఇంట్లోకి అడుగు పెడతారు. కాబట్టి మన ఇంటి సింహద్వారానికి తప్పనిసరిగా కొన్ని వాస్తు యంత్రాలను కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే జీవితంలో అభివృద్ధి చెందుతారు. మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంటి సింహద్వారానికి ఎలాంటి వస్తువులు కడితే మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే అమావాస్య రోజు కడితే ఎంతటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారం తూర్పు ముఖంగా ఉంటే చాలా మంచిది. లేదా పడమర ముఖంగా ఉన్నా కానీ ఉత్తర ముఖంగా కానీ సింహద్వారం ఉండొచ్చు. కానీ దక్షిణ ముఖంగా సింహద్వారం ఉంటే అలాంటి ఇళ్ళలు అందరికీ కూడా కలిసి రావు. ఒకవేళ కలిసి వచ్చినా కుటుంబంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి దక్షిణ ముఖంగా ఇంటి గుమ్మాన్ని నిర్మించుకోకుండా మీ ఇంటికున్న వాస్తు దోషాలను తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే ఒక శక్తివంతమైన మూటను మీ ఇంటి గుమ్మానికి అమావాస్య రోజున వేలాడదీయండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏదైనా ఒక శుక్రవారం రోజున లేదా మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఇంటి యజమాని తలస్నానం చేసి ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలో కొంచెం ఆవాలు, బియ్యం, పెసళ్ళు, రాళ్ళు ఉప్పు, 11 రూపాయల బిళ్ళలు, అలాగే 11 ఎర్రటి పుష్పాలు వేసి ఆ వస్తువులన్నిటినీ నల్లటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. అమావాస్య రోజున వేలాడదీస్తే మీ ఇంట్లో ఉన్న నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. మీ ఇంటిపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇక మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటారు. ఇంటి గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లలో కష్టాలు ఏర్పడకుండా ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. ఏదైనా అమావాస్య రోజున లేదా శనివారం రోజున లేదా శుక్రవారం రోజున లేదా మంగళవారం రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటికి కట్టిన గుమ్మడికాయకు హారతి ఇచ్చి సాంబ్రాణి పొగ వెయ్యాలి. ఈ విధంగా మీ ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకున్నా సరే చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి నెలకు ఒకసారి పూజించిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు. అలాగే నిమ్మకాయలు మరియు పచ్చిమిరపకాయలను ఒక దారానికి కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి గుర్తు ఉండాలి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టండి. మీ కుటుంబం మొత్తానికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మనలో చాలామంది భయంకరమైన నరదిష్టి దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎదురింటి చెడు కళ్ళు మన ఇంటిపైన పడితే మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి జిల్లేడు మొక్క వేర్లను తెచ్చి ఆ చెట్టు వేర్లను నల్లదారానికి కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇది మీ ఇంటిని రక్షణ కవచంలా రక్షిస్తుంది. ఎదురింటి చెడు కళ్ళు అలాగే చుట్టాలు ఏడుపుల నుండి మీకు విముక్తి కలిగి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు పండుగ పర్వదినాల్లో ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి.
ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కడితే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఇక ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి ఖచ్చితంగా దిష్టి తీయాలి. మనం ఎలా అయితే దిష్టి తీసుకుంటామో అలాగే ప్రతి అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయండి. ప్రతి అమావాస్య రోజున ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు అనేవి దరిచేరవు. అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే డబ్బు బాగా సంపాదించాలని కోరుకునేవారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. రాళ్ళ ఉప్పుకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది. ఇక మనలో చాలామంది ఇంటిపై దిష్టి తగలకుండా ఉండాలని రాక్షసులు చిత్రపటాన్ని ఇంటి బయట పెట్టుకుంటూ ఉంటారు. కానీ మన ఇంటి గుమ్మానికి పొరపాటును కూడా రాక్షసుల ఫోటోలను పెట్టుకోకూడదు. మరీ ముఖ్యంగా లక్ష్మి గణపతి చిత్రపటాన్ని ఇంటి గుమ్మం బయట పెట్టుకుంటే విపరీతమైన ధన ప్రవాహం మీ ఇంటికి చేరుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అలాంటి వారు ఇంటి గుమ్మానికి వేపాకులను కట్టుకోండి. ఇంటి ముందు వేపాకులు కడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ శుక్రవారం అమావాస్య రోజు చాలా మంచిది కాబట్టి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అయితే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఇక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి సింహద్వారానికి ఎదురుగా మెట్లు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా మెట్లు ఉంటే మీ ఇంటికి తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది. అలాగే సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ కూడా ఉండకూడదు. మెట్లు ఎక్కేటప్పుడు ముందుగా కుడి కాలను మెట్ల మీద పెట్టి ఎక్కాలి. అప్పుడు ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. అదేవిధంగా బేసి సంఖ్యలో మెట్లు ఉండాలి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా బురద గుంటలు గోతులు ఉండకూడదు. అలా ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉండవు. అటువంటి ఇళ్లల్లో నవ్వుల కన్నా కూడా ఏడుపులే ఎక్కువగా ఉంటాయి. ఇంటి ముందు కాలువలు కూడా ఉండకూడదు. అలాగే మన ఇంటి ద్వారానికి ఎదురుగా ఆలయం కూడా ఉండకూడదు. ఒకవేళ ఉంటే మీ కుటుంబంలో వంశాభివృద్ధి ఉండదు. అలాగే గుమ్మానికి ఎదురుగా పెద్ద పెద్ద స్తంభాలు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళలకు ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి. ఇంటి ముందు తులసి కోట ఉంటే మీ ఇంటిపై సమస్త దేవతలు ఆశీర్వాదం ఉన్నట్లే. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇంటి సింహద్వారం తలుపు వేస్తున్నప్పుడు లేదా తీస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి. తలుపుల నుండి శబ్దాలు వస్తే ఆ ఇంట్లో తరచూ దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి తలుపుల నుండి శబ్దం రాకుండా జాగ్రత్త తీసుకోండి. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది చెక్కతో చేసిన తలుపులను నిర్మించుకుంటున్నారు. అయితే 2 చుక్కలు నూనె కలిపి సింహద్వారం తలుపును నిర్మించుకోండి. దీనివల్ల ఇంటి యజమాని ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి ఒక తలుపు మాత్రమే మీ సింహద్వారానికి ఉండేలాగా చూసుకోండి. ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా బూడిద కనిపించకూడదు. దీనివల్ల విపరీతమైన ధన నష్టం ఏర్పడుతుంది. అలాగే మీ ఇంటి సింహద్వారం పైన చెట్లు నీడ పడకూడదు. సింహద్వారం పైన చెట్లు నీడ పడితే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు దురదృష్టులు ఏర్పడతాయి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు చెత్తబుట్టలు కూడా ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయి. ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే
ఈ అమావాస్యకి మర్చిపోకుండా మీరు ఇందులో నుంచి ఏదైనా ఒక్క పని చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదండి. అలాగే చిన్నపిల్లలకి ఖచ్చితంగా దిష్టి తీయండి. మర్చిపోకుండా ఇందులో నుంచి ఒక్క పనైనా చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.